సాయంకాలం అయ్యేటప్పటికి టీకి పాలే అని చెప్పేటప్పటికి అయితే మా మమ్మీ వాళ్ళు నన్ను పంపించారు. ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇప్పుడు మీకు కనిపించవచ్చు, వెళ్తున్నాను కదా. ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చాను. ఇదే ఆ షాపు. మీకు ఒక వీడియోలు అంటే 3 పాల ప్యాకెట్లు, ఒక నార్మల్ ఓకే. నార్మల్ పాలు కూడా ఉంటాయి, లేవంట. అందుకని టెట్రా పాలు వాడతాం. అవి పట్టుకెళ్తున్నాను. చూడాలి. ఇక్కడ A to Z అన్నీ దొరుకుతాయి. లేస్ ప్యాకెట్లు ఏదో బొచ్చులు ఉంటాయి, చూడొచ్చు. ఇప్పుడే పాల ప్యాకెట్లు అయితే తీసేసుకున్నాను. కవర్లో వచ్చారు. బైక్ మీద అయితే వచ్చాను, చూడొచ్చు. ఈ పాల ప్యాకెట్లు ఇక్కడ పెట్టుకొని తాళాలు దీంట్లో పెట్టాను. మోడల్ మీకు తెలిసి ఉండొచ్చు, TVS అనమాట. ఒక చేత్తో రికార్డింగ్ కష్టమే. ఈ చివరికి ఎట్టేటోడికి పడిపోతుంది, మధ్యలో పెట్టాలి. చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ రూట్లో వచ్చాము, ఆ రూట్లో వెళ్దాము. అది దీక్షిత్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను మీకు. లెట్స్ గో. అక్కడికి వెళ్ళాక కలుద్దాం. ఇటువైపు అంతా గతుకులు ఉన్నాయి. ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా మా ఇంటి దగ్గర ఒక ఎగలు తోలుకునే షాప్ అని వీడియోలు ఎక్కువ చెప్తూ ఉంటాను కదా, ఆ షాప్కి వెళ్ళాను. షాప్లో ఏంటంటే టెట్రా పాలు అయిపోయాయంట. ఇప్పుడు వెళ్ళాను, టెట్రా పాలు అయిపోతే ఈ షాప్కి మళ్ళీ వచ్చాను. నార్మల్ పాలు ఇందులో లేవంట. చూడాలి, అక్కడ ఉంటాయేమో గ్రీన్, తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి అయితే వెళ్దాము. దీక్షిత్ షాప్ అన్నానా, సారీ ఇల్లు. వాడి ఇల్లు అయితే చూపిస్తుంటారండి. వాడి ఇల్లు ఇక్కడ అంతా బురద ఉంది, అక్కడికి వెళ్ళాక చూపిస్తుంది. ఇప్పుడు బురద చూడండి, చూడొచ్చు. మీకు కెమెరా వెనక్కి పెట్టాను, ఎందుకంటే ఒక చేత్తును కాబట్టి. అదిగోండి వాళ్ళ ఇల్లు క్లోజ్ చేసి ఉంది. లైటింగ్ వస్తుంది కదా, ఇదే వాళ్ళ ఇల్లు, ఇదే చూడండి. మా ఇల్లు దాటేసి మళ్ళీ అటువైపు వెళ్ళాలి. ఇది మా అపార్ట్మెంట్. ఇప్పుడు అటువైపు వెళ్ళాలి. చూద్దాం. ఒక నార్మల్ పాల ప్యాకెట్ కావాలి కదా, మా అపార్ట్మెంట్ వెళ్ళిపోతుంది. చూద్దాం రండి. అక్కడికి వెళ్ళాక అక్కడ నుండి వచ్చేటప్పుడు చేద్దాం. అక్కడ మళ్ళీ వీడియోలు ఇదవుతుంది, చూడొచ్చు. రేస్ ఇప్పుడే గ్రీన్ పాల ప్యాకెట్ కూడా తీసుకున్నాను, చూడొచ్చు. తీసుకొని ఇప్పుడు ఆ కవర్లో అయితే పెట్టేద్దాం. పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. లెట్స్ గో. చేతికి దెబ్బ ఎప్పుడు తగిలింది తెలియదు కానీ మంట వచ్చేస్తుంది. చాలా రోజులు మంట ఉంది కానీ ఇప్పుడే చూసుకున్నాను. ఇలాగా చల్లగా తగిలేటప్పటికి నొప్పి వచ్చింది, రక్తం కూడా వస్తుంది. చూద్దాము. ఇప్పుడు కీస్ పెడతాను, ఒక్క నిమిషం. ఇప్పుడు పాకెట్లో చేయి పెట్టేటప్పటికి ఇది తగిలింది, జిప్పు తగిలిసింది, మళ్ళీ రక్తం కారుతుంది. బా పెద్ద నొప్పి అయిపోయింది. ఇక్కడ పెట్టేటప్పటికి పడిపోయి చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఆపేసి ఒకసారి చూస్తాను. మళ్ళీ ఇప్పుడే పెట్టాను, చూడొచ్చు మీరు. పెట్టేస్తా. అయిపోయింది, మొత్తం అంతా సర్దేశాను దీంట్లోనే. ఇప్పుడు ఇటువైపు యాక్సిలరేటర్ పెట్టేంత బాగుంది, కెమెరా యాంగిల్ బాగుంది ఇక్కడ, కానీ తప్పదు. ఇప్పుడు మనం ఇటు వెళ్తే వెళ్ళాలి. మళ్ళీ లాంగ్ రూట్ తీసుకున్నాను, ఎందుకంటే అటువైపు వెళ్ళానంటే అటు మళ్ళీను తిప్పడానికి కెమెరా ఉంది కదా అని తిప్పలేదు. ఇప్పుడు మళ్ళీ తిప్పుకొని వెళ్తున్నాను. చూడాలి. ఇందాక ఆ షాప్లో తీసుకున్నాం, మళ్ళీ ఏ రూట్లో వచ్చాం అదే రూట్లో వెళ్ళాలి. ఇప్పుడు వెళ్దాము. ఈ పాల ప్యాకెట్లో ఎందుకు చెప్తున్నానంటే, ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు వ్లాగ్ కింద ఈరోజు వ్లాగ్ ఇదేనా అవుతుంది కదా అని. దెబ్బ గట్టి తగిలింది, చేస్తున్నా. మళ్ళీ మా ఫ్రెండ్ దీక్షిత్ ఇల్లు అయితే ఇదే, చూడొచ్చు. ఓకే, బాయ్ బాయ్. ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.